హాయ్ అండి. నేను మాది ఏ గ్రేడ్ మోడల్ కోసమని నీమాసరాన్ని తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఆకులని ఈ విధంగా తుంచుకున్న తర్వాత వీటిని దంచుకోవచ్చు, లేదా మిక్సీ పట్టవచ్చు, లేదంటే మనము ఇదే విధంగా కూడా వేయొచ్చు. కా ఏ విధంగా అయినా వేయొచ్చు. కాకపోతే ఈ ఇలా వేస్తేనేమో కొంచెం టైం పడుతుంది. లేకుంటే మిక్సీ పడితేనేమో 3 రోజుల్లో చేసుకోవచ్చు. ఈ విధంగా ఆకులు వేస్తే కానీ చాలా రోజులు, ఒక 6 రోజులు 7 రోజులు బాగా మురగాల్సి వస్తుంది. కానీ నేను తుంచుతున్నా, కొంచెం తుంచి కొంచెం పంట చిన్నగా ఉంది కదా, అంతలోపు స్ప్రే చేసుకోనికి వస్తుందని చెప్పేసి నేను తుంచి డ్రమ్ములో వేద్దామని మొత్తం తుంచుతున్నాను. నేను పంట చిన్న పంట కదా, అందుకోసమని 3 కేజీలు తీసుకున్నాను. పైరు పంట చిన్నగా ఉంది, అందుకు చూడండి మొత్తం ఆకు మొత్తము డ్రమ్ములో ఇందులో ఆవు పేడ వేసాను, చూపించలేదు. ఆవు పేడ తీసుకొని ఆవు పేడ వేసాను. ఇందులో నీళ్ళు ఉన్నాయి, సగం నీళ్ళు. మొత్తం అది వేపాకు అనేది మొత్తం ఇదంతా వేస్తున్నాను. చూడండి మొత్తం మనం ఏంది పట్ట కవరు ఏం లేకుండా అదే ఇంకా చేనులోనే తెంచి అట్లనే వేస్తున్నాను డ్రమ్ములో. కానీ నీళ్ళు తక్కువైనాయి, నీళ్ళు సాయంకాలం పోసామండి. చూడండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనకు లోపల దానికి బాగా మగ్గిపోవాలి. తర్వాత ఇందులోకి ఆవుమూత్రం పోస్తున్నాను. దానికి ఇది మనకు బాగా 3, 4, 5 రోజుల వరకు బాగా పులిసిపోయినట్టు బాగా ఉండాలి. కలర్ చేంజ్ అయిపోతాయి, ఆకులే చేంజ్ అయిపోతాయి. 7 రోజుల కల్లా మనకు ఎల్లో కలరు, బాగా ఎల్లో కలరు, పసుపు రంగు, సేమ్ పసుపు రంగు ఆకులు వస్తాయి, ఆ కలర్లో రావాలి. ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, అప్పుడు చూపిస్తాను. అయితే ఏడిఎం మోడల్లో మొత్తము మనది గోంగూర అనేది వాడు పట్టిపోతుంది. దీనికి జీవామృతం తయారు చేయాలి. చూడండి మొత్తం ఈ విధంగా వచ్చింది. కాకపోతే గోంగూర చాలా బాగా వచ్చింది, మెంతికూర వచ్చింది, పుదీనా, ధనియాలు అన్నీ వచ్చాయండి. ధనియాలు రావు అంటున్నారు, కానీ ధనియాలు బాగా వస్తాయి. కాకపోతే దానికి వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఇవి మెంతులు చాలా బాగా వచ్చినాయి, ధనియాలు కూడా బాగా వచ్చాయండి. మనకు ఏదైనా సరే దానికి భూమికి సరిపోయిన వాతావరణం ఉండాలి, లేదంటే నీడ ఉన్నా రాదు. ఇది నీటి శాతం ఎక్కువ ఉన్నా రాదు, చెట్టు నీడ ఉన్నా రాదు. అందుకోసమని మనము పంట పొలాల్లో వేసుకునే దానిలో వేసుకుంటే బాగుంటుంది. కిచెన్ గార్డెనింగ్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. పల్లీలు కూడా నాటాము, పల్లీలు కూడా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి పల్లీలు. ఇది మన రాగడి పొలం కదా, వస్తుందో రాదో అన్నారు, కానీ చాలా బాగా వచ్చాయి పల్లీలు కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయి పల్లీలు. ఇందులో గోంగూర, చిక్కుడు, బెండ, బీర, ముల్లంగి, బీట్రూటు, పొట్లకాయ అన్ని విత్తనాలు వేసానండి. కాకపోతే టమాటా, వంకాయ నారు అవి నాటలేదు, అవి తీసుకొచ్చి నాటాలని నాటలేదు. ఇప్పటికైతే తీసుకురాలేదండి, నీళ్ళు పెట్టినప్పుడు తీసుకొచ్చి నాటాలని నాటలేదు. పల్లీలు అయితే చాలా బాగా వచ్చాయి. బెండ, చిక్కుడు కూడా బాగా వచ్చాయండి. ఇవన్నీ ముల్లంగి, చూడండి ముల్లంగి ఎంత బాగా వచ్చాయో. ఇవంతా ముల్లంగి విత్తనాలు, ప్లాంట్స్. ఇందులోనే చెట్టు చిక్కుడు కూడా నాటాము, సైడ్కి చెట్టు చిక్కుడు కూడా నాటాము. ఇందులోనే బెండ నాటాము, బెడ్డుకి సపరేట్ బెడ్ విధంగా పోసి నాటాము. చూడండి ఈ విధంగా అన్నీ మనకు సరిపోను. మనం పండించే దాంట్లో కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. కొంచెం మోసుకొని మన ఇంటి కాడికి సరిపోయిన కాడికైనా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చూడండి ఇది నా ఏ గ్రేడ్ మోడల్లో ఇది జొన్న బార్డర్ మొత్తం జొన్న వేసాను. 6 సార్లకు ఒకటి కందిసాలు వేసాను. ఇందులో ఆవాలు వేసాను. మినుములు 6 సార్లు వేస్తే కంది 1 సార్లు వేసాను. గోంగూర, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆముదం ఇవన్నీ ఉన్నాయండి. అంటే ఇవన్నీ ఒక పంటలో ఇన్ని వేసి ఏమొస్తుందని అనుకుంటారు, కానీ మనకు అంత వచ్చిన దానికన్నా మనం పంట ఒక మందు కొట్టాం కదా, అందుకు